హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కదా! మీలో ఎంతమంది ట్రై చేశారో ఈ కర్రీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా సార్లు చేశాను. ఎందుకంటే మాకు చాలా ఇష్టం ఇదంటే. బీరకాయ ఎగ్ అయితే ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, బీరకాయలను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మా హస్బెండ్ లంచ్ బాక్స్‌లోకి అయితే బీరకాయ ఎగ్ కావాలని అడిగాడండి. అంతలా హస్బెండ్ అడిగినప్పుడు చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం నేను బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను చూసిన చాలా వరకైతే ఓన్లీ బీరకాయ వండుతారు, లేదంటే పప్పులో వేస్తారు బీరకాయని. కానీ నేనైతే అలా చేయనండి. బీరకాయ ఎగ్ కర్రీ చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఎప్పుడు వండినా బీరకాయ ఎగ్ ఏసే వండుతా అండి. ఇప్పుడు చూసేయండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి, కొంచెం పసుపును, అల్లం వేసి, ఆ తర్వాత బీరకాయ ముక్కలనైతే దీంట్లో వేసి కలుపుకోవాలండి. అది మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే మంచి తొందర మగ్గుతుందండి. ఇలా మగ్గాక ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పేసుకున్నాక ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసానండి. అందుకే కారం వేస్తున్నాను. కారం వేస్తేనే టేస్ట్ ఉంటుంది బీరకాయ ఎగ్. అందుకే నేను కారం అయితే కంపల్సరీ వేస్తానండి. ఇది స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. కానీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మూత పెట్టిన తర్వాత, ఆ తర్వాత ఎగ్స్ అయితే పోసుకోవాలండి. నా దగ్గరనైతే 2 ఎగ్స్ ఉన్నాయి. అవైతే పోసానండి. మీ దగ్గర ఇంకెక్కువ ఉంటే పోసుకోవచ్చు. ఎన్ని పోసుకున్నా కూడా, ఒక్క ఎగ్ పోసినా కూడా బీరకాయలో టేస్ట్ అనేది కంపల్సరీ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ తర్వాతనైతే మంచిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ ఎగ్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ వేరే ఉంటుందండి అసలు. నాకైతే బీరకాయ పప్పు వండుతారు కానీ నాకు అస్సలు నచ్చదండి. బీరకాయ ఎగ్ అయితే నా ఫేవరెట్ అండి అసలు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే నాకైతే ఇలానే చేసి పెట్టేదండి. బీరకాయ ఎగ్గే ఎక్కువ వండేది, నాకైతే ఇష్టమని. ఎందుకంటే 2 ముద్దలు ఎక్కువ తింటా కదా అని బీరకాయ ఎగ్ అయితే వండేదండి. పప్పుచారు, బీరకాయ ఎగ్ ఇలాంటివి చాలా బాగా తినేదండి. అందుకోసం మా మమ్మీ కూడా చాలా బాగా వండేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత వీడియో చూసారో చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్‌లో ఇలా బీరకాయ ఎగ్ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.